2-3 రోజుల తర్వాత లేదు మామ ఫోన్ తీసేసాను మామ, నాకు ఫోన్ ఉంటే చాలా ప్రాబ్లం ఉందంటే సరే అయ్యా అనే ఫోన్ తీసేసిండు, సిమ్ కార్డు తీసేసుకుండు, ఫోన్ నాకు ఇచ్చేయమ్మ నేను పెట్టుకుంటాను పెట్టుకుంది. ఒకరోజు మా పాప ఏం చేసింది మేడం, డాడీ 2 రూపీస్ ఇవ్వ బిస్కెట్ ప్యాకెట్ చేసుకుంటా అంటే నా దగ్గర లేవమ్మా మమ్మీ పర్సులు అయితే తీసుకోపోవని పర్సుని ఇట్లా అన్నది మేడం. జోబులోకి వెళ్ళి ఐడియా సిమ్ కార్డు పడ్డది మేడం. ఎట్లానే ఐడియా సిమ్ కార్డు తీసుకుపోయి ఫస్ట్ దాని నంబర్ తీసుకున్నాం మేడం, నంబర్ తీసుకొని రాసుకున్నాం మేడం. ఐడియా సిమ్ కార్డు తీసుకుపోయి 9th ఫ్లోర్లో వచ్చి 9th ఫ్లోర్ నుంచి కొట్టుకుంటే తీసుకొచ్చింది మేడం నన్ను. నేను ఆమెను ఇంతవరకు ఒక్క మాట అన్నాను మేడం, కొట్టాను మేడం, వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటాను మేడం, ఆమెను ఎదురుగానే అడగాను మేడం. అయితే ఎందుకు ఎట్లా చేస్తున్నావు సిమ్ కార్డు ఓడదా అంటే మా ఫ్రెండ్ది నా ఫ్రెండ్ది అంటే ఎవరో చూపెడుతుందా నేను ఆమెకి ఇచ్చేసా సిమ్ కార్డు, నాకు అనుమానం తీరిపోతుంది కదా అంటే ఈమె దెబ్బ ఉరికిపోయి ఆమెకి ఏం చెప్పింది మేడం, ఇగో మా ఆయన వస్తాడు సిమ్ కార్డు తీసుకొని పెట్టుకో, ఆయన పోయినాక మళ్ళీ నేను తీసుకుంటాను. అయితే నడు అంటే అన్న సిమ్ కార్డు అని ఆమె అడిగింది. అమ్మ సిమ్ కార్డు ఒక మాట, పోలీసు వాళ్ళు వస్తారు ఇప్పుడు, సిమ్ కార్డు ఎవరి పేరు మీద ఉందో నిన్ను మీ నాయనని తీసుకుపోయి లోపటేస్తారు, అన్న నీకు దండం పెడతానని భార్య ఇట్లా చెప్పింది అన్నది. ఇంకా డౌట్ ఎక్కువ అయిపోయింది మేడం నాకు. మళ్ళీ అక్కడ నుంచి సిమ్ కార్డ్ నెంబర్ తీసుకున్నాను మేడం. సిమ్ కార్డ్ నెంబర్ తీసుకొని ఎవరి పేరు మీద ఉందని బన్స్లాల్పేటలో వాళ్ళ ఇల్లు ఉంది మేడం, బన్స్లాల్పేట అలా పోయి అన్నీ మొత్తం కనుక్కున్నాం మేడం. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఆయన పేరేం పేరు అంటే రవి. ఎట్లుంటాడు అంటే ఎర్ర ఉంటాడు, మధ్యలో కలిపి బప్పు తీస్తాడు, కిమ్స్ హాస్పిటల్ పని చేస్తాడు అనేది ఇంకా డౌట్ ఎక్కువ అయిపోయింది మేడం నాకు. మళ్ళీ అట్లనే ఒకసారి మేడం నేను డ్యూటీకి పోతున్నా అని ఆమెను తీసుకుపోయి గేటు ముంగట వదిలిపెట్టిన మేడం. నేను ఇంటికి వచ్చేసిన, నాకు చెప్పకుండా మళ్ళీ డ్యూటీకి పోకుండా రివర్స్ వచ్చేసింది మేడం. ఇంటికి రాలే మేడం, ఏడికి పోయిందో తెలియదు మేడం. ఏదో నాకు డౌట్ వస్తుంది అని మళ్ళీ నేను డ్యూటీ కాడికి పోయి కనుక్కున్నా మేడం. మేడం ఆరికందులో ఒకసారి మాట్లాడేది ఉందంటే రాలేదు డ్యూటీకి అనగానే ఇక నాకు ఇంకా ఎట్లోనే అయిపోయింది మేడం. పొద్దుగాల 7 గంటలకు పోయే 7 గంటల నుంచి 3:30 వరకు డ్యూటీ, ఇంటికి 5 గంటలకు వచ్చింది మేడం. 7 పోయిన నేను గట్టిగా అడిగితే మా మామూలు కొడతారు మేడం, నన్ను మా అత్త కొడుతుంది మేడం, నా బొమ్మడుదులు కొడతాడు మేడం, రక్తం మేడం మూతి మొత్తం. ఆమె ఏడుంది మేడం చెప్పన్నా మేడం, ట్యాంక్ బండ్ దగ్గర దర్గా పక్కన పార్కులు ఉంది మేడం. ఎవరితో మేడం ఇక అంతోనే మేడం. మీకు ఎవరు చెప్పారు? లేదు మేడం, మీకు ఎవరు చెప్పారు ఆవిడ అక్కడ ఉంది? ఆమె నోరుతోనే చెప్పింది మేడం నాకు, ఇది నా ఫేవరెట్ పార్క్, ఇది నా ఫేవరెట్ పార్క్ అని. ఫేవరెట్ పార్క్ అంటే అక్కడ ఉందని మీరు ఎట్లా చెప్తున్నారు? ఆమెనే చెప్పింది మేడం నాకు. ఏమని? ఆమెనే అడగండి మేడం. ఏం చెప్పావమ్మా? నేను చావనీకి పోయినా కరెక్టే, ఈడనే ఉన్నా, ఆడ పోలీసు వాళ్ళని కూడా నేను అడుగుపిస్తానంటే లేదు నువ్వు అంతోటే ఉన్నావు అంటే సరే నేను ఉన్నానే అనుకోని నేను అన్నాను మేడం. మేడం అట్లనాకే నాకు ఇంకా కోపం వచ్చింది. ఎట్లా తెలుసా మేడం, అసలు డ్యూటీకి ఇంటికి వచ్చినాక నిద్రలో కూడా అలసిపోయి పంటే కూడా నిద్రలో కూడా వాడు వచ్చిండు అయ్యాలా, వాడు నీతో మాట్లాడినా ఇట్లా టార్చర్ పెట్టి మా మమ్మీకి కూడా చెప్పుకోలేదు మేడం. నేను కలుసుకున్నా మాత్రం తెలియదు, అబ్బాయి మా వాళ్ళకి తెలియదు, మా ముగ్గురికి తెలుసు. అబ్బాయి కావాలని తన కోరిక ఉన్నది కదా, కోరిక ఉన్నందుకు ఈ అమ్మాయికి నాకు కలిపి ఏం చేసినంటే ఇట్లే ఈ అమ్మాయి కూడా ఒప్పించిన అంటే కదా ఇక మాకు ఇంట్లోకి తోలిచ్చింది, ఇంట్లో తెలిసి అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది. ఇక సరే ముగ్గురు ఒప్పుకున్నావా అంటే ఒప్పింది, నీకు ఒప్పితే నేను ఒప్పుకుంటా అని చెప్పిన. మా భార్య ఒప్పుకున్న తర్వాత నేను కూడా ఒప్పుకున్నా, సరే మంచిది అని అన్న. అంటే కదా నాకు ఒక కొడుకుని కానీ ఎంట్రీ చేయండి అంటే కదా సరే మంచి అందరం కలిసిమెలిసి బాగుందాము, హైదరాబాద్ వచ్చి పని చేసుకోమంటే హైదరాబాద్లో కూడా వచ్చి స్కూల్ మేము ఇచ్చిన అంత ఇచ్చిన మేడం ఇక్కడ కంపెనీలో అపార్ట్మెంట్స్లో సెక్యూరిటీ పనికి పిలిచిండు. సరే మంచిగా వెళ్ళిపోయినా, అప్పటికే ఇంతట్లో గొడవ పెట్టుకుంది. ఈవిడ పరిస్థితి ఏంటి? మీకు ఆల్రెడీ పెళ్ళి అయిందా? ఏమోకి ఆల్రెడీ పెళ్ళి ఉన్నది, మూడు. ఎక్కడున్నాడమ్మా మీ మొగుడు? ఆయనకు నువ్వు ఇంకెవరన్నా నప్ప చెప్పావా? ఇప్పుడు ఈవిడ వాళ్ళ ఆయన మీకు అప్పచెప్పింది, వాళ్ళ ఆయన్ని. మీరు మీ ఆయనకి ఇంకెవరన్నా నప్ప చెప్పారా లేదా? ఏం చేస్తావు మరి మీ ఆయన? ఇప్పుడు ఇట్లా చేసినందుకు వాళ్ళు వద్దంటున్నారు, అవసరం లేదంట. అలాగే మరి ఏ మొగుడన్నా ఉంచుకుంటాడా? నీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరు. అక్కడ పిల్లలు లేరు, ఇక్కడ పిల్లలు లేరు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు అనుకున్నావా? ఏ ఉద్దేశంతో వచ్చావమ్మా? సరే ఆవిడ చెప్పింది, నువ్వు వెళ్ళి ఆవిడ ఏం చెప్తే చేస్తావా?
మరి వాళ్ళ మొగుడు ఏమనలేదా మిమ్మల్ని? వాళ్ళు పట్టించుకోలేదు. వదిలేశాడా? అతను కూడా అందరు ఇద్దరు వచ్చారు మేడం. ఒక రోజు ఇద్దరు మర్యాద చేసి అతను కూడా ఫ్రెండ్స్ ఉన్నాడు. ఫ్రెండ్స్ అయిన తర్వాత ఎవరితో ఫ్రెండ్స్? నాతో ఫ్రెండ్స్ అయ్యిండు. నాతో ఫ్రెండ్స్ ఇద్దరిని తోలుకొచ్చి ఆయనకు నాకు ఇద్దరికి వీళ్ళ ఇంటికి పిలిచింది మేడం ఒక రోజునే. సరే పిలిచింది, నువ్వు మీ ఆయనతో వచ్చి ఇంత సెటిల్ అయిపోయావా? ఫస్ట్ పిలిచింది ఫ్రెండ్షిప్ లాగా పిలిచి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం నన్ను ఒక్క ఆమెను పిలిచింది. కరెక్టే అమ్మా పిలిచింది. నీ బుద్ధి ఏమైంది? నువ్వు మీ ఆయనతో వచ్చి మీలో వాళ్ళ ఆయనతో సెటిల్ అయిపోయావు. మీ ఆయన గురించి ఆలోచించావా? అయితే మీ ఆయన కూడా లైట్ తీసుకున్నాడా? నువ్వు వెళ్ళమని చెప్పాడా? మీకు అందరికి పెళ్ళిళ్ళు ఎందుకు తల్లి? ఆ పెళ్ళి అన్నదాన్ని ఎందుకు ఇంత నీచం చేస్తారు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అది ఏం మనుషులు మీరు? నోటికి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీ అమ్మాయి, నువ్వు ఆ మాట్లాడక, మీ అక్క తాగుద్దా? తాగదు మేడం, నేను చెప్తాను. మీ అక్క గురించి మాకు తెలియదా? మేము కనుక్కోం ఊర్లో మీరేంటో మీరేం చేస్తారో మేమీ కనుక్కోకుండా మేము పిలిచేసి ఇక్కడ కూర్చొని మాట్లాడతామా? అలా అనుకుంటున్నారా మమ్మల్ని? నేను చెప్తాను. మేము అంత పిచ్చోళ్ళ కనబడుతున్నావా? లేదు మేడం, అట్లానే నీ దగ్గరకు వచ్చి. మీ అక్క తాగుద్దా లేదా? ముందు నిజాలు మాట. తాగదు మేడం, కళ్ళు తాగుతుంది మేడం, కళ్ళు తాగుతుంది. మరి తాగడం అంటే ఏంటి అర్థం? కోటరు సార్ అన్నాడు కదా, అది తాగదు. కోటరు సారయ్య అన్నాడు కదా అతన్ని. కళ్ళుకి సారాయికి ఏంటి తేడా? ఎంత తమాషాగా ఉందా మీకు ఇక్కడ మమ్మల్ని చూస్తుంటే? అంటే అది మధ్యాహ్నం తాగదు కళ్ళు తాగొద్దు అంటే అర్థం ఏంటి? కళ్ళు ఏంటి? అమృతం ఆ కళ్ళు? ఫ్రూట్ జ్యూసా? ఫ్రూట్ జ్యూసా కళ్ళు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కరెక్ట్గా మాట్లాడేటైతే మాట్లాడండి. చెప్పు, ఏం మాట్లాడతావు చెప్పు. ఏంటి నీ అక్క గొప్పతనం? తాగుతుంది మేడం ఆమె, మా అక్కని. అదే మేము చెప్తున్నాం, అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. తాగదు తాగుద్దిగా, తాగితే తాగుద్ది. మాట్లాడు ఇప్పుడు చెప్పు. ఏంటి? అయితే వాళ్ళిద్దరిని కలపలేదు మేడం. అతను రోజు కళ్ళు దుకాణానికి పోతాడు, కళ్ళు తాగుతాడు. ఆమె గుడ్లు బజ్జీలు అవి అన్ని అమ్ముకుంటూ అక్కడ కూకుంటుంది మేడం. కూర్చుంటే ఆయన శనిగలు అవి తీసుకొని ఆమె తోటి మెల్లగా నవ్వుకుంటా ముచ్చుకుంటూ అక్కడిని అలా ఊళ్ళరా మాట్లాడుకొని అట్లే లేచిపోయేస్తుంది మేడం. ఇప్పుడు మీకేం కావాలని వచ్చారు ఇక్కడికి? నాకు మొగడు కావాలి అంటే ఏం లేదు. ఒకటి పొద్దుముకు దగ్గర చాలా పొద్దుగాల మీరు అందరిది మీకు ఎవరిది? ఇప్పుడు మీ తమ్ముడు ఏం గొప్ప బతుకు, లేదా మధ్యలో కూర్చుంది ఆవిడేం గొప్ప బతుకు, ఈవిడదేం గొప్ప బతుకు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడానికి. ఒకళ్ళది తప్పు అని చెప్పేటప్పుడు మనం రైట్ ఉండాలి కదా. మనం రైట్ గా ఉంటే నువ్వు తప్పు చేసావని మాట్లాడే అర్హత మనకుంటది. ఇక్కడ ఎవరు రైట్ ఉన్నారని ఒకళ్ళు తప్పు చేశారని మాట్లాడతారు. అందరి చాలా గొప్ప చరిత్రలు ఉన్నాయి ఇక్కడ, అందుకని చాలు. ఇంకా రేపు నీకు నీ మొగుడు కావాలి. మీ పరిస్థితి ఏంటండి? నాకు మా భార్య కావాలి మేడం. నువ్వేంటమ్మా? వాళ్ళ మొగుడు నీకు కావాలా? ఆయనకి ఆయన భార్య కావాలి, ఆవిడకి ఆయన మొగుడు కావాలి, నీకు ఇంకొకరు మొగుడు కావాలా? సెల్ ఫోనే లేదు, నువ్వు దాచుకున్నావు అంటాడు. అవి మొత్తం బీరువాలు చదువుతాడు. స్నానానికి బయటికి వెళ్ళినా కూడా ఎంతసేపు వెళ్ళావు ఏంటి అంటాడు. ఇవి మానసికంగా కాదు మేడం, శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టి భరించలేకపోయాను అసలు. ఏంటి వాడితో నాతో అసలు ఎన్ని మాటలో మేడం. స్నానం చేస్తుంటే కూడా బయటకు వచ్చే లోపల సెల్ పట్టుకొని ఉన్నాడు మేడం. ఆవిడ చెప్పిన అబద్ధాలు, మీరు చెప్పిన నిజాలు. కొన్ని నిజాలు ఉన్నాయి, సగం అబద్ధాలు ఉన్నాయి మేడం. నిన్ను చూస్తే అమ్మాయిని చూస్తే ఎవరు నరకం చేస్తారో అర్థం అవుతుంది కదా. ఇప్పుడు మీరు ఆవిడకి వాళ్ళతో సంబంధం ఉంది, వీళ్ళతో సంబంధం ఉంది అంటున్నారు. మీకు ప్రూఫ్ ఏంటి? నీలో నీతి నిజాయితీ ఉంటే, మీరు చెప్పింది అంత కరెక్ట్ అయితే, పెళ్ళాం తప్పు చేసిందని నీకు తెలిస్తే నువ్వు ఊరుకున్నావంటే నీలో ఏదో తప్పు ఉంది. ఒక డిటెక్టివ్ లాగా, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవటం, ఆవిడ వెనకాతలు ఇద్దరు ఆడవాళ్ళు పెట్టడం, ఒక ఫోన్ మార్చేస్తే ఇంకో ఫోన్ వెళ్ళటం, నలుగురికి నా భార్య ఎక్కడ కనిపించిందని అడగటం, ఇది చేస్తే కనుక దీన్ని పిచ్చి అంటారు. ఏ ఆడవాళ్ళు కూడా ఎప్పుడైనా కూడా ఇంత బహిర్గతంగా ఇలా నేను చేశాను కనుక ఇక ముందు నేను చెయ్యను, చేస్తే నా మీద యాక్షన్ తీసుకోండి అని రాశారు అని అంటేనే ఇందులో ఏదో లోపం ఉంది అని ఒకటి మాకు అర్థం అవుతుంది.
ఆవిడేమి దూడో ఆవో లేకపోతే ఒక కుక్కో కాదు. కుక్క అయితే చేనేసి, దూడ అయితే తాడు కట్టి తీసుకురావడానికి పెళ్ళాం.